యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నబడుతున్నాడు. పవన్ మాత్రం ఎవరేం చెప్పినా కానీ ఆఫ్టర్ 1 మంత్ అంటున్నాడు. మహేష్ తీన్మార్ వేస్తున్న టైంలో పుష్పరాజు పంజా విసరబోతున్నాడు. ఇక రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ అడుగులేయబోతున్నాడట. మొత్తంగా ఈ వీక్ స్టార్స్ అంతా షాక్ ఇచ్చే పని పెట్టుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సక్సెస్ తో దూసుకువెళ్తున్నాడు. విజయోత్సవాలతో సెలబ్రేట్ చేసుకుంటున్న మహేష్ తో త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఈ నెల 31న అనౌన్స్ చేయబోతున్నారు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ పూర్తిగా వస్తుంది. మారుతి మేకింగ్ లో ఈ హీరో చేయబోతున్న ప్రాజెక్టు పట్టాలెక్కేలోపే ప్రభాస్ 10 కిలోల వెయిట్ తగ్గబోతున్నాడట. మోకాలి సర్జరీ తర్వాత డైట్ ని కూడా మార్చేశాడట యంగ్ రెబల్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఇక సముద్రఖని మేకింగ్ లో పవన్ చేయబోతున్న వినోదయం సీతం రీమేక్ వచ్చే నెల పట్టాలెక్కబోతోంది. తగ్గేది లేదంటూ దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ చేసిన పుష్ప మూవీ పార్ట్ 2 కి రంగం సిద్ధమవుతోంది. సుకుమార్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేశారట. జూలై 1st వీక్ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందట. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమా అక్టోబర్ లో పట్టాలెక్కబోతోంది. ఆ లోపు కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయాల్సిన సినిమా 70% పూర్తవుతుందట. ఇందులో దీపిక పదుకోన్ హీరోయిన్ అని, అలానే కమల్ హాసన్ స్పెషల్ రోల్ వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ షూటింగ్ 60% పైనే పూర్తయిందట. ఇక ఓ పాటని 15 కోట్ల భారీ ఖర్చుతో తెరకెక్కించే ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఈ సినిమా తర్వాత భారతీయుడు 2 పెండింగ్ షూటింగ్, అపరిచితుడు హిందీ రీమేక్ తీయనున్న శంకర్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజ్ తీసిన మూవీ విక్రమ్ ఈ సినిమా వచ్చే నెల థియేటర్స్ మీద దండెత్తబోతోంది. ఇక ఈ వారం ఈ సినిమా కోసం కొత్త సాంగ్ ని తెరకెక్కించి ప్రమోషన్ కోసం వాడబోతున్నారట.